దేవుని పరిశుద్ధ స్తోత్రం అండి. ఈరోజు మరలా ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి కొన్ని వాక్యాలు చూద్దాం. ఆహ్, ముఖ్యంగా 1 కొరింథీయులు 13 అధ్యాయాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. இன்றைக்கு மறுபடியும் நம்ம நாம் கர்த்தருக்குள்ள சில விஷயங்களை ஞாபகப்படுத்திக் கொள்ள 1 கொரிந்தியர் 13 அதிகாரத்தை நாம் தியானித்துக் கொள்வோம். 1 కొరింథీయులు 13 అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంతకుముందు ఉన్న 12, 14 12 అధ్యాయము దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చే వరములు మరి దేవుని సంఘము ఎలా ఐకమత్యంతో ఉండాలి అన్న విషయాన్ని మాట్లాడుతూ 14 అధ్యాయంలో మరలా ఆత్మీయమైన వరము అన్య భాషలు ప్రవచనం గురించి వ్యాఖ్యానం వరం గురించి మాట్లాడుతూ ఇలా ఆత్మీయమైన వరముల గురించి మాట్లాడుతూ మధ్యలో శాండ్విచ్‌లో మనం ఎలాగా 2 స్లైస్ బ్రెడ్ పెట్టాక మధ్యలో వచ్చి మనము శాండ్‌విచ్ చేసుకోవడానికి అక్కడ బటరు, కూరగాయలు ఏదైనా ఇంకా వెజ్ ఏదైనా ఒకటి పెట్టుకోవాలనుకుంటాం చూడండి. లేకపోతే నాన్ వెజ్ చికెన్ అయ్యుండొచ్చు. అప్పుడు రుచిగా ఉండాలంటే ఆ శాండ్‌విచ్ మధ్యలో పెట్టుకునే ఆ విషయం బట్టి ఉంటుందనమాట. అలాగే ఈ 2 అధ్యాయాల మధ్యలో ఈ యొక్క అధ్యాయాన్ని రుచిని మరి ఆత్మీయమైన జీవితంలో ఆత్మీయమైన వరాన్ని ఎలా ఉపయోగించాలి? దాన్ని ఎలాగ చక్కగా వాడుకోవాలా అన్నదానికి ఒక సూత్రాన్ని ఇక్కడ 13 అధ్యాయంలో ఇచ్చారు. కానీ కొందరైతే తప్పుగా అర్థం చేసుకొని ఆత్మీయమైన వరాలు లేదనుకుంటారు. అలా కాదండి. ఆ వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న ఒక పద్ధతిని పరిశుద్ధాత్మ ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. இந்த 1 கொரிந்தியர் 13 அதிகாரத்தை குறித்திருக்கிற விசேஷமான காரியம் என்னவென்றால் 1 கொரிந்தியர் 12, 14 12ஆம் அதிகாரத்துல ஆவிக்குரிய 9 வரங்களை குறித்து பேசி எப்படி சரீரம் கிறிஸ்துவின் சரீரம் ஒரு ஒற்றுமையோடு எப்படி இருக்கணும் என்று சொல்லியிருக்கிறது. 14ஆம் அதிகாரத்துல நீங்க வாசித்து பார்த்தீங்கன்னா, அந்த இடத்துல எழுதப்பட்ட காரியம் அந்நிய பாஷை, அந்நிய பாஷையின் வியாக்கியானம், தீர்க்க தரிசனத்தை குறித்து எழுதப்பட்டிருக்கு. ஆவிக்குரிய வரங்கள். 2 அ அத்தியாயங்கள் ஆவிக்குரிய வரங்களை குறித்து எழுதப்பட்டு, அந்த 2 அத்தியாயத்தின் நடுவுல 13வது இந்த அதிகாரம் ஒரு ஆவிக்குரிய சத்தியத்தை வைத்திருக்கிறார். எப்படி எக்ஸாம்பிளா சொல்லலாம்னா, ஒரு 2 பிரெட் ஸ்லைஸ் எடுத்து நடுவுல நீங்க சாண்ட்விச் பண்ணும்போது ஏதாவது போட்டு ஸ்டஃப் பண்ணுவீங்கல்ல, பட்டரு இதெல்லாம் போட்டு சிக்கனையோ இல்லாட்டி ஏதாவது வெஜிடபிள்ஸ் போட்டு சாண்ட்விச் பண்ணி அத ருசியாக மாற்றுறதுக்கு எப்படி செய்வோமோ, அதே மாரி இந்த சாண்ட்விச்ச போல இந்த 2 அத்தியாயத்தின் நடுவுல அதிகாரத்தின் நடுவுல இந்த அதிகாரத்தை வைத்திருக்கிறார். మనకు బైబిల్ కొద్దిగా జ్ఞానం మనకు బైబిల్ చదువుకున్న జ్ఞానం కలిగిన యెడల మనందరికి తెలుసనమాట. 13 అధ్యాయము వేటి గురించి మాట్లాడుతుంది? దేవుని ప్రేమ గురించి, అగాపే ప్రేమ గురించి మాట్లాడుతున్నది. நம்ம எல்லோருக்கும் தெரியும். கொஞ்சம் பைபிள் நாலேட்ஜ் இருந்தா 1 கொரிந்தியர் 13 அதிகாரம் ஆவிக்குரிய விஷயத்துல அவருடைய அன்பு, அகாப்பே அன்பு குறித்து எழுதப்பட்டிருக்கிறது. 1 నుంచి 3 వాక్యాలు మొట్టమొదటిగా చదువుకుందాం. తీసుకున్నవారు మీరు చదవమని కోరుకుంటున్నాను. తమిళ్లో, తెలుగులో 1 కొరింథీయులు 13 అధ్యాయము 1 నుండి 3 వచనం. எடுத்துக்கொண்டவங்க வாசிக்கலாம். தமிழ்லயும், தெலுங்குலயும் 1 கொரிந்தியர் 13 அதிகாரம் 1லிருந்து 3 வசனங்கள். நான் மனுஷ பாஷைகளையும் தூதர் பாஷைகளையும் பேசினாலும் அன்பு எனக்கு இராவிட்டால் சத்தமிடுகிற வெண்கலம் போலவும் ஓசையிடுகிற கைத்தாளம் போலவும் இருப்பேன். நான் தீர்க்க தரிசன வரத்தை உடையவனாயிருந்து சகல ரகசியங்களையும் சகல அறிவையும் அறிந்தாலும் மலைகளை பேர்க்கத்தக்கதாக சகல விசுவாசமுள்ளவனாய் இருந்தாலும் அன்பு எனக்கு இராவிட்டால் நான் ஒன்றுமில்லை. எனக்கு உண்டான யாவற்றையும் நான் அன்னதானம் பண்ணினாலும் என் சரீரத்தை சுட்டரிக்கப்படுவதற்கு கொடுத்தாலும் அன்பு எனக்கு இராவிட்டால் எனக்கு பிரயோஜனம் ஒன்றும் இல்லை. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఆమేన్. మొట్టమొదటిగా చూడండి, పౌలు గారు వచ్చి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాస్తున్నాడనమాట.
అన్ని భాషలు మనుషుల భాషలు అయ్యుండొచ్చు. దేవదూతల భాషలు అయ్యుండొచ్చు. అంత గొప్ప భాషలు మాట్లాడినా ప్రేమ లేకపోతే అసలు అది వచ్చి ఇంకా దేవుని దృష్టిలో విలువైంది కాదు అని కూడా చెప్పబడుతుంది. பாருங்க 1வது நான் அந்நிய பாஷையில பேசினாலும், மனுஷருடைய பாஷை, தூதர்களுடைய பாஷையில் பேசினாலும், அன்பில்லாவிட்டால் அது சும்மா ஒரு சத்தம் போடுற మారి தான். ఆహ్, ఇంకా మనం వచ్చి అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలంటే, ఏ భాష మాట్లాడినా, ఎంత అన్ని భాషలు మాట్లాడినా, ప్రేమ లేకపోతే ఊరికే శబ్దం చేస్తున్నాం. అంతేగాని అందులో ఎటువంటి అర్థం లేదు అన్నట్టు కూడా మనము తీసుకోవచ్చనమాట. వి ఆర్ మేకింగ్ జస్ట్ ఎ సౌండ్స్. நம்ம வந்து அந்நிய பாஷை பேசினாலும், எந்த பாஷை பேசினாலும் அன்பில்லாவிட்டால் நம்ம வந்து வெறுமையான சத்தத்தை உண்டாக்குறோம். నెక్స్ట్ చెప్తున్నాడు ప్రవచించినను ప్రవచించే వరము కలిగినను మర్మములన్నిటిని తెలుసుకునే జ్ఞానమంతా ఎరిగిన వాడై ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే అసలు ఎటువంటి లాభం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. பாருங்க அடுத்தது வந்து அவர் சொல்றார் நான் தீர்க்க தரிசனம் உரைத்தாலும் సకల விஷயங்களை அறிந்தாலும் అన్బిల్లావిటాల్ ప్రయోజనం ఇల్లై. ఇంకా అలా ప్రతి ఇక్కడ ఏ కంపారిజన్ చేస్తున్నాడంటే ప్రతి వరాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడు. భాషలు, ప్రవచనము, జ్ఞానము, విశ్వాసము, కొండలను పేల్చే విశ్వాసము. దాంతో పాటు ఆయన చెప్తున్న కొన్ని కార్యం వచ్చి చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఆస్తంతా కూడా అమ్మి బీదలకు అన్నదానం చేయడానికి ఇచ్చినను. శరీరాన్ని కూడా కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించుకొనును ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీయూ లేదు అంటున్నాడు. பாருங்க 1வது வந்து ஆவிக்குரிய வரங்களை குறித்து பேசுகிறார். ஆவிக்குரிய வரங்களாக இருக்கிற அந்நிய பாஷை, வியாக்கியானம், தீர்க்க தரிசனம், தேவனுடைய ஞானம், விசுவாசம், அற்புதம் இதெல்லாம் இருந்து கூட நான் அன்பு இல்லாவிட்டால் பிரயோஜனம் இல்லை என்று சொல்கிறார். 2வது இது ரொம்ப ஆச்சரியமா இருக்குது. இருக்கிற சொத்தெல்லாம் விட்டு ஏழைகளுக்கு அன்னதானம் செய்தாலும் அன்பில்லாவிட்டால் பிரயோஜனம் கிடையாது. சரீரத்தையே எரிக்கும்படியாக, சுட்டெரிக்கும்படியாக கொடுத்தாலும் அன்பு எனக்கு இல்லாவிட்டால் எனக்கு ప్రయోజనం ఒంటుమే இல்லை என்று சொல்கிறார். ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటేంటంటే దేవుని ప్రేమ లేకుండా కూడా మనము అన్నదానం చేయొచ్చు. నిరుపేదలకు సహాయం చేయొచ్చు. ఈరోజు కూడా మనం చూస్తుంటాం కదా! యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో అనేక అన్యులు వీధి వీధి వెళ్లి అన్నం లేని వాళ్ళకి అన్నము, బట్టలు లేని వారికి బట్టలు కొనిస్తున్నారు. వాళ్ళతో ప్రేమగా, ఆప్యాయతతో మాట్లాడి అనేక గొప్ప క్రియలు చేస్తూ అందరి చేత పొగడబడుతున్నారనమాట. இன்றைக்கு நீங்க பார்த்தீங்கன்னா, YouTubeல பெரிய சோஷியல் மீடியாலாம் நெறைய பேர் வந்து நெறைய இடத்துக்கு போறாங்கோ. ஒவ்வொரு தெரு தெருவா போய் சாப்பாடு இல்லாதவங்களுக்கு சாப்பாடு குடுக்குறாங்கோ. துணிமணி வாங்கி குடுக்குறாங்கோ. அப்போ அவங்க வந்து ரொம்ப அன்பா, பாசமா நடந்துக்கிற மாரிலாம் காட்டுறாங்க. ఆనాலும் వచనం சொல்லுகிறது అన్బిల్లావిటాల్ ప్రయోజనం ఇల్లై. ఇక్కడ ప్రేమ అనే పదానికి ఉపయోగింపబడిన గ్రీకు భాషలో ఉపయోగింపబడిన పదం ఏంటంటే అగాపే. మరలా మనము తెలుసుకోవాల్సింది వచ్చి అగాపే. అగాపే అంటే గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. இந்த இடத்துல மறுபடியும் அன்பு என்கிற அந்த வார்த்தைக்கு கிரேக்க భాషలో ఉపయోగించబడ్డ ஒரு వార్త வந்து అగాపే. మీకు అందరికి తెలుసు అనుకుంటాను. బైబిల్ గ్రంథము ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. పాత నిబంధన హీబ్రూ భాషలోను, అరామిక్‌లో కొద్దిగా రాయబడిందన్నమాట. உங்களுக்கு எல்லாருக்கும் தெரியும்னு நினைக்கிறேன். புதிய ஏற்பாடு வந்து கிரேக்க பாஷையிலும், பழைய ஏற்பாடு இப்ரி மொழியிலும், சில பாகங்கள் అరామిక్‌లో எழுதப்பட்டிருக்கிறது. గ్రీకు భాషలో వచ్చి ప్రేమ అనే ఒక పదానికి వచ్చి అనేక వర్డ్స్ ఉంటాయి. వాళ్ళ వొకాబులరీలో ఎక్కువ వాడుతుంటారనమాట. అగాపే, ఫిలియో, స్టాయిస్, ఎరాస్, లుడో అని అనేక ఇంకా 8, 10 పదాలు ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు. கிரேக்க பாஷையில பார்த்தீங்கன்னா, நீங்க வந்து ஒவ்வொரு அன்பு என்கிற அந்த ஒரு வார்த்தைக்கு அநேக வித்தியாசமான வார்த்தைகள் அகாப்பே, எராஸ், லூடோ, ఫిలియో, స్టాయిస్ என்று ఉపయోగించబడుகிறது. ఈ బైబిల్‌లో చెప్పబడుతున్న దేవుని ప్రేమ అని మాట్లాడినప్పుడల్లా అగాపే, సహోదరుల ప్రేమ అని మాట్లాడినప్పుడు ఫిలియో అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఫిలియో అంటే బ్రదర్లీ లవ్, సహోదరుల మధ్యలో ఉన్న ప్రేమ. வேதத்துல வந்து பார்த்தீங்கன்னா, நீங்க வந்து வசனம் அன்பு என்று தேவனுடைய அன்பு என்று சொல்லும்போது அகாப்பே. பிலியோ என்றால் సహోదర అன்பు குறித்து எழுதும்போது ఫిలియో என்று కూడా எழுதப்படுகிறது. అసలు ఎందుకు దేవుడు ఇంత గొప్ప ఎంఫసిస్
ప్రేమ మీద ఇస్తున్నాడు అంటే మనెవరికి కూడా ఆ ప్రేమ లేదనమాట. అందుకే దేవుడొచ్చి ఈ ప్రేమను గురించి వ్యత్యాసమైన ప్రేమ గనుక ఆయన మాట్లాడుతున్నాడు. ఇది నేనే ఇవ్వగలుగుతాను. నా యొద్ద నుంచి మీరు పొందుకోవాలి. అనుదినము పొందుకోవాలి. ప్రతి క్షణము పొందుకోవాలి. నిన్న నేను ప్రేమించానంటే, ఈరోజు కూడా అదే ప్రేమతో ప్రేమగా నడుచుకోగలుగుతానంటే, అసలు ఎటువంటి గ్యారంటీ లేదు. నిన్న ప్రేమగా దేవుని ప్రేమలో నడుచుకున్న మనము, ఈరోజు ఆ ప్రేమను విడిచిపెట్టి, మన సొంత ఆలోచనలను ఆలోచనల్లో మన హృదయంలో ఉన్న మన సొంత ప్రేమను మనం ఉపయోగించుకుంటూ కూడా, వాడుతూ కూడా జీవించడానికి ఎక్కువ ఆస్కారాలున్నాయి. మనమందరం కూడా ప్రేమలో కదవగలిగిన వారుగా ఉన్నామన్న ఒక విషయాన్ని మర్చిపోకూడదండి. ஏன் ஆண்டவர் இந்த அன்பு குறித்து இவ்வளோ அதிகமாக பேசுகிறார் என்றால், இந்த அன்பு நமக்குள்ளே இல்ல. அவரால் தான் குடுக்க முடியும். அவர்கிட்ட இருந்து தான் வருகிறது இந்த அன்பு. அதனால தான் ஆண்டவர் பேசுகிறார். நேற்று தினத்துல நம்ம அன்பா இருந்துட்டோம்னா, இன்றைக்கு இருப்போம்னா இருக்க முடியாது. ஆண்டவர்கிட்ட இருந்து அனுதினமும் அந்த அன்பை நாம் பெற்றுக்கொண்டு அதுல நடக்க வேண்டும் என்கிற காரியத்தை குறித்து தான் పేసుகிறாరు. ఇంకొక కారణం ఏంటంటే మీరు బాగా గమనించండి. ఆదికాండం నుండి ప్రకటన వరకు దేవుని అన్ని ఆజ్ఞలను 10 ఆజ్ఞలను మనం క్లుప్తపరిచి మాట్లాడాలంటే రెండే ఆజ్ఞలు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ప్రతి ప్రవక్త ఈ ఆజ్ఞల మీదే ఆధారపడి ఉన్నారు. మొట్టమొదటిగా దేవుని ప్రేమించుట, అదేవిధంగా మనల్ని ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించుట. ఈ 2 ఆజ్ఞలు చేసేవాడు సమస్తాన్ని నెరవేరుస్తారనమాట. సమస్త ఆజ్ఞలను కూడా మనము జీవితంలో నెరవేర్చడానికి మనకు కావాల్సిన ఒక గొప్ప రహస్యం ఏంటంటే, ఈ దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఎటువంటి ఆజ్ఞనైనను, ఎటువంటి కమాండ్‌మెంటు దేవుడిచ్చిన మాటను కూడా మనము మన జీవితంలో ఆ కార్యాన్ని చేయడానికి ప్రేమ ఒక్కటుంటే మనకు సరిపోతుంది. చేయగలుగుతాం. ஆதியாகமத்திலிருந்து வெளிப்படுத்தல் விசேஷம் வரைக்கும் நீங்க பார்த்தீங்கன்னா, எல்லா இடத்திலும் எழுதப்பட்டிருக்கிறது 10 கட்டளைகளை நாம் சுருக்கி சொல்ல வேண்டும் என்றால், இயேசு கிறிஸ்து 2 கட்டளைகளாக சொன்னார். உன் தேவனை முழு உள்ளத்தோடு, முழு பலத்தோடு நேசிக்கணும். உன்னைப் போல உன் பிறனை நேசிக்க வேண்டும். இந்த 2 கட்டளைகள் மேல் தான் எல்லாமே ஆதாரப்பட்டிருக்கிறது. இந்த கட்டளைகளை வைக்கிறவன் దేవునుடைய இந்த అన్బిల నిలైக்கிறవన్ దేవునుடைய కట్టளைகளை வைக்கிறான். రోమీయులు రాసిన పత్రిక 13 అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, ఆహ్, దేవుని ప్రేమ కలిగి జీవించే ఒక వ్యక్తి సమస్త ఆజ్ఞలను నెరవేరుస్తున్నాడంట. ఎవ్రీ లా ఈస్ ఫుల్‌ఫిల్డ్ ఇన్ ద వన్ హూ ద పర్సన్ హూ హస్ గాట్ ద లవ్ ఆఫ్ గాడ్. தேவனுடைய அன்பினால நிறைந்திருக்கிறவனால ரோமர் 13:8 நினைக்கிறேன் எழுதப்பட்டிருக்கிற வசனம் என்னவென்றால், தேவனுடைய அன்பினால் நாம் நடந்து கொள்ளும்போது సకల కట్టளைகளையும் நாம் సులభமாக కైకొள்ள முடியும். చూడండి, ఒక వ్యక్తిని మనం ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తి కొరకు ఏది చేయడానికన్నా తెగిస్తూ ఉంటారు. ஒரு நபரை நாம் நேசித்தோம் என்றால் வைத்துக்கொள்ளுங்க, அந்த நபருக்காக எதை செய்ய வேண்டும் என்றாலும் நாம் முன்னுக்கு வருவோம். ఉదాహరణకు ఒకరిని ఒకరు మనం ప్రేమించుకుంటున్నాం అనుకోండి. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, మనము ప్రేమించేవారు మనం వచ్చి ఎక్కువగా విలువగా చూసేవారిని మొట్టమొదటిగా వాళ్ళని వచ్చి మనము గాయపరచం. మన మాటల ద్వారా అయినా, మన క్రియల ద్వారా అయినా గాయపరచమనమాట. గాయపరచకుండా వాళ్ళని విలువగా చూసుకోవాలన్న ఒక మనస్తత్వం మనలో ఉంటూ ఉంటుంది. ஒருவரை நாம் நேசிக்கிறோம் என்று சொன்னால், அந்த நேசிக்கிற நபரை நாம் காயப்படுத்தாம, அவர்களை நாம் வெளியேற பெற்றவர்களாக பார்த்துக் கொள்ள வேண்டும் ఎన్గిற ஒரு మనది இருக்கும். ఈ లోకంలో కూడా అనేక ప్రేమలున్నాయి. మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్త ప్రేమ, ఆహ్, ప్రేమించుకునే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్, లవ్. కొందరొచ్చి మరణించడానికి కూడా తెగిస్తున్నారనమాట. నువ్వు చనిపోతే నేను నీతో పాటు చనిపోతానన్న స్థితికి కూడా వెళ్ళిపోతున్నారు. అదే గొప్ప ప్రేమగా ఈరోజు సినిమాసు, మూవీసు, ఆహ్, ప్రతి సోషల్ మీడియా మీద చూపిస్తున్న ప్రేమ అనేది మనుషుల ప్రేమ, పాపముతో నిండిన ప్రేమను గొప్పగా చూపిస్తూ, ఆ ప్రేమ కొరకు గొప్ప గొప్ప త్యాగాలు చేశారు అన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. లోకంలో ఉన్నవారు దాన్నే ఇంకా ఆ సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ లవ్‌నొచ్చి நிஜமான பிரேம அனுకుంటున్నారు. இன்றைக்கு நம்ம பார்த்தோம்னா, உலகத்துல அநேக அன்பு இருக்குது. தாய் தகப்பனுடைய அன்பு, கணவன் மனைவியுடைய அன்பு, ஒரு காதலன் காதலியுடைய அன்பு. இதெல்லாம் இதற்காக சில அன்புக்காக ஒவ்வொருத்தரும் மறிக்க கூட தயாரா இருக்கிறாங்க. ஏதோ இன்னைக்கு సినిమాల సీరియల్‌லாம் పోட்டு కాటిட்டு ఉలగத்தையே ఏమాతికిட்டு இருக்கிறாங்க. కానీ దేవుడు చెప్తున్న ప్రేమ ఎమోషనల్ కాదండి. దేవుడు ఇక్కడ చూపిస్తున్న ప్రేమొచ్చి ఆజ్ఞలను గైకొనే ప్రేమ.
ஆண்டவர் இந்த இடத்துல காட்டுகிற அன்பு வந்து ஒரு உணர்ச்சி வசப்பட்ட ஒரு அன்பு மாத்திரம் கிடையாது. அவருடைய கட்டளைகளை కీழ்పడిగిற ஒரு అన్బు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు చివరిగా శిష్యులతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు. మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలను మీరు పాటించండి. ఇఫ్ యూ ఒబే మై కమాండ్మెంట్స్ దెన్ యూ లవ్ మీ. ఇఫ్ యూ లవ్ మీ ఒబే మై కమాండ్మెంట్స్. ஆண்டவராக இயேசு யோவான் 15 அதிகாரத்தில் அவங்களுடைய சீஷர்களை பார்த்து பேசினார். நீங்கள் என்னை நேசித்தால் நான் என்னுடைய కట్టளைகளை நீங்கள் కైకొల్లుங்கள். అప్పుడు దేవుని మనస్సులో ప్రేమ అంటే ఏంటో తెలుసా అండి? మనము దేవుని మాటలకు విధేయత కలిగి ఉండడమే దేవుని ప్రేమిస్తున్నాము అని మనము చూపించగలిగే ఒక రుజువు. இன்றைக்கு தேவனுடைய பார்வையில தேவனை நாம் நேசிக்கிறோம் என்றால் அவருடைய கட்டளைகளுக்கு கீழ்ப்படுகிறது தான் ஒரு అడయాళమా இருக்கிறது. ఎవరైనాను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఆయన ఆజ్ఞలను లోబడకపోతే, ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే అసలు ఆ వ్యక్తి ప్రేమించడం లేదు గానీ ஒட்டி மாட்டలు చెప్తున్నాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. யாராவது இன்றைக்கு நான் ஆண்டவரை நேசிக்கிறேன் என்று சொல்லிவிட்டு அவருடைய கட்டளைகளுக்கு கீழ்ப்படியாவிட்டால் அவர்கள் வந்து ఉన్నియా నేసికల அவர் வெறும் వార్తகளை பேசுகிறாங்க என்று కూడా పాపం. ఇప్పుడు 4వ వాక్యాన్ని చూద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. 4வது வசனத்தை பார்க்கலாம். அன்பு நீடிய சமாதானமும் தயவுள்ளதும், அன்பு பொறாமை அன்புக்கு பொறாமை இல்லை. அன்பு தன்னை புகழாது, ఇరుమాపాగిరాదు. ఓకే. అప్పుడు ఏం చెప్పగోరుకుంటున్నాడంటే ఇక్కడ ప్రేమను వచ్చి వర్ణిస్తున్నాడనమాట. ఓకే. దేవుని ప్రేమకు ఒక 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 ఇమేజ్ ఇస్తూ ఎలా ఉంటుంది ఆ ప్రేమ? అసలు మనం అర్థం చేసుకోవాలి కదా! దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే మొట్టమొదటి చెప్తున్నాడు. దీర్ఘ కాలము సహించునంట. పేషెన్స్. ప్రేమ మనలో ఉంటే ఓర్పు, సహనం అనేది ఎక్కువ. దేవుడిచ్చే ప్రేమ ఉంటే గొప్ప ఓర్పు, సహనం అనేది ఉంటుందన్నమాట. ஆண்டவர் குடுக்கிற அன்பு இருந்தா நமக்கு நீடிய பொறுமை, அந்த பொறுமையை வந்து அவர் கொடுக்கிறார். దయ చూపించు. మற்றவங்க மேல இரக்கத்தை కాண்பிக்கும். మనము కనికరమును చూపించినట్ల, దయను చూపించినట్ల దేవుడు మనకు కూడా కనికరాన్ని చూపిస్తుంటాడు. நாம் மற்றவங்க மேல இரக்கமாக இருந்தால் கர்த்தர் நமக்கு இரக்கமா இருப்பார். కనికరము చూపించువారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. இரக்கம் காண்பிக்கிறவர்கள் பாக்கியவான்கள், அவர்கள் இரக்கத்தை பெறுவார்கள். ప్రేమ మత్సరపడదు. అన్బుకు வந்து పొరాமை இல்லை, అది ఇరుమార్పాக இருப்பாது. ఇతరులు మనకంటే హెచ్చించబడుతుంటే, ఇతరులు మనతో ఉన్నవారు మనకంటే గొప్ప స్థాయికి ఆత్మీయంగాను, ఆర్థికంగాను, కుటుంబ పరంగాను ఎదిగిపోతుంటే చూసి మన మనసులో బాధ, ఈర్ష్య, கோபமு, பக ఉండదండి. நம்மை சுற்றிலும் இருக்கிறவங்க நம்ம கூட இருக்கிறவங்க நம்மளை விட அதிகமாக வளர்ந்து ஆவிக்குரியமாகவோ இல்லாவிட்டால் பொருளாதாரத்திலேயோ குடும்பத்திலேயோ வளர்ந்து போய் கொண்டிருந்தாலும் நமக்கு அந்த கோபம் வெறுப்பு இருக்காது. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. அன்பு வந்து சுயநலவாதமாக இருக்காது. அது வந்து பொங்கி வழிஞ்சு நான் தான் எல்லா இடத்துலயும் இருக்கணும் என்று கூட சொல்லாது. 5, 6, 7 వాక్యాలను చదవండి. 5, 6, 7வது வசனத்தை வாசிப்போம். அயோக்கியமானதை செய்யாது, தற்பொழிவை நாடாது, சினமடையாது, தீங்கு நினையாது, அநியாயத்தில் சந்தோஷப்படாமல் சத்தியத்தில் சந்தோஷப்படும், சகலத்தையும் தாங்கும், சகலத்தையும் விசுவாசிக்கும், சகலத்தையும் நம்பும், சகலத்தையும் சகிக்கும். ఒకసారి చదవండి. 5, 6, 7 అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఆమేన్. మొట్టమొదటిగా ఇక్కడ ఎలా దేవుడు మాట్లాడుతున్నాడంటే నెగటివ్‌గా ఏదేది చేయదు అనేసి కూడా చెప్పిన తర్వాత ఏవి చేస్తాయని కూడా చెప్తున్నాడన్నమాట. సో, పాజిటివ్ అండ్ నెగెటివ్ సైడ్. దేన్ని వదిలిపెట్టాలి, వేటిని చేయాలి.
முதல்ல இந்த இடத்துல பார்த்தீங்கன்னா, அன்பு வந்து எதை செய்யாது என்று சொல்லி நெகட்டிவ் ஆஸ்பெக்ட் எழுதப்பட்டு, அதுக்கு பிறகு வந்து எதை செய்யும் என்று எழுதப்பட்டிருக்கிறது. అమర్యాదగా నడవదు. అలాగైతే ఎవరిని కూడా మర్యాద లేకుండా దేవుని ప్రేమ ఉన్న మన హృదయంలో ఉంటే ఎవరిని కూడా అసలు మనల్ని కఠినంగా నడిపిస్తున్న వారు, మనల్ని ద్వేషిస్తున్న వారిని కూడా மரியாத தக்குவగా மாట్లాడదు. தேவனுடைய அன்பு நமக்குள்ள இருக்கும்போது, யாரையுமே வந்து அம் அது வந்து அ அயோக்கியமானதை செய்யாது, மரியாதை இல்லாம ஒருத்தர் வந்து மதிக்காம இருக்காது. அது நம்மை கடினமாக நடத்துகிறவங்களா இருந்தா கூட, அவங்கள வந்து அப்படிப்பட்ட వార్తయే పేసాదు. స్వప్రయోజనమును విచారించుకొనుదు. నాకేం లాభమొస్తుంది వీళ్ళతో మాట్లాడితే? ఈ సమయం ఇక్కడ గడిపితే నాకేమొస్తుంది? సో, ప్రతిది వచ్చి నాకేంటి లాభమని చూసుకోక, ఇతరులు నా వల్ల వేటిని పొందుకోగలుగుతారన్న ఒక మనస్సు కూడా ఉంటూ ఉంటుంది. அன்பு நமக்குள்ள இருக்கும்போது, என்னுடைய சொந்த பிரயோஜனத்தை அ தற் அ அது வந்து சொந்த பிரயோஜனத்தை நாடாது. எனக்கு என்ன கிடைக்கும் என்று பார்க்காது. மற்றவங்களுக்கு என்ன கிடைக்கும் என்கிற காரியத்த கூட పాకం. త్వరగా కోపపడదు. మనకందరికి ఎలా అండి? కోపం త్వరగా వచ్చేస్తుంటుంది కదా! ఏవైనా ఒక్క మాట చెప్తే ఆహ్, నెత్తి మీద వచ్చేస్తుంది కోపం. ముక్కు మీద కోపం అంటారు కదా! అలాగ వచ్చేసి అసలు అటువైపు తిరిగి చూడమనమాట. ఎక్కువైతే అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతుంటాం. తట్టుకోలేము. பாருங்க சினமடையாதாம். வேகமாக சினமடையாது. கோவம் வராது. சொல்லுவாங்கல்ல, மூக்கு மேல கோவம்ன்னு சொல்லி. அது மாரி கோவம் வந்துருது. நமக்கு யாராவது ஏதாவது நம்மளுடைய ஈகோவ தொட்டு ஒரு வார்த்தை பேசிட்டா கோவம் வந்துருது. ஆனா அன்புக்கு கோவம் அவ்வளோ சீக்கிரமாக వరాదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఓకే. நமக்கு யாராவது தீங்கு செஞ்சா, அந்த தீங்க வந்து நினையாது. చూడండి ఎంత మంచి మాట అంటే, ఎవరో నాకు హాని చేశారనుకోండి. ఎప్పుడో చేశారు. వారిని చూస్తుంటే అది అసలు మనసులో నా మనసులో ఉండకూడదంట. నాకు అలా చేశారు కదా వీళ్ళు అన్న ఒక తప్పుడైన మనస్సు మనలో, లేకపోతే వాళ్ళని వచ్చి తప్పు పెడుతున్న ఒక మనస్సు మనలో ఉండదంట. కానీ వాస్తవానికి చెప్తే అందరికి ఉంటుందండి. మనకు కీడు చేసిన వారిని ఏ రోజు మర్చిపోలేం. మేలు చేసిన వారిని ఎంత చేసినా మర్చిపోగలిగే శక్తి మనిషికి ఉందన్నమాట. కానీ కీడు చేస్తే ఆ ఒక్క కీడును, ఒక తప్పును అస్సలు జీవితాంతం కూడా మర్చిపోరు. చనిపోయేంత వరకు ఆ మాటను చెప్తూనే ఉంటారు. వీళ్ళు నాకిలా చేశారు. దావీదు కూడా సొలొమోను వద్ద చెప్పాడు. పడకలో ఉన్నప్పుడు వాడిని నువ్వు వదలొద్దు. ఎలాగైనా చంపేసి ఆ రోజు నన్ను ఇలా మాట్లాడాడు. చూడండి, కీడు చేయడం, కీడును మర్చిపోదన్నమాట. కానీ దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే, అపకారం చేసిన వారిని కూడా ఆ అపకారాన్ని మనసులో ఉంచుకొనదంట. பாருங்க, நமக்குள்ள ஒரு சுபாவம் இருக்குது. நமக்கு வந்து நன்மை செஞ்சவங்க எத்தனை நன்மை செஞ்சாலும் மறந்து விடுவோம். ஆனா ஒரு தீமை செஞ்சுட்டாங்கன்னா, அத ஒரு நாளும் மறக்க முடியாது. அது மறைக்கிற வரைக்கும் கூட சிலர்லாம் மறக்க மாட்டாங்க. தாவீது கூட அவருடைய மரண படுக்கையில இருந்து கொண்டு, அந்த சீமேய வந்து நீ கொல்ல வேண்டும். அவனை எப்படியாவது கொலை பண்ணணும் என்று சொல்லி சாலமோனுக்கு ஆலோசனை குடுத்தார். దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించు. ఇప్పుడు పాజిటివ్ మాట్లాడుతున్నాడు. తప్పులో, అవినీతి అయిన క్రియల్లో అది ఆనందించకుండా సత్యమందు సంతోషించు. సత్యం అంటే దేవుని వాక్యం, నిజం. ఏ ఒక్క యథార్థమైన విషయం ఉంటే ఆ విషయంలోనే ఈ ప్రేమ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట. பாருங்க, ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது, இது வந்து அநியாயத்தில் சந்தோஷப்படாமல் சத்தியத்தில் சந்தோஷப்படும். அநியாயத்துல வந்து தேவனுடைய அன்பு சந்தோஷப்படாது. சத்தியம் இருந்தா அந்த இடத்துல சந்தோஷப்படும். అన్నిటికి తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. சகலத்தையும், சகலம்னா சகலமே, சகலத்தையும் தாங்கும், சகலத்தையும் விசுவாசிக்கும், சகலத்தையும் நம்பும், சகலத்தையும் సగిக்கும். ఇప్పుడు మనలో అటువంటి క్యారెక్టర్ అసలు ఉందా అనేసి ఒకసారి మనం చూసుకొని, ఇది అద్దం లాంటిదనమాట. మనం నిలుచుకొని మన ఆత్మలో ఉన్న గుణము ఎలా ఉంది, మనలో ఉన్న స్వభావము ఎంత మట్టుకు వచ్చిందనేసి చూసుకుంటున్నాం. అన్నిటిని తాలూకుని, అన్నిటిని అంటే అన్నిటిని, కష్టమైన, సుఖమైన, తిట్టినా, కొట్టినా,
ఏం చేసినా, మంచి చేసినా, కీడు చేసినా సమస్తాన్ని తాలుకొను. అన్నిటిని నమ్మును. దేవుడు ఏమేమి మాటలు చెప్తాడో అన్నిటిని నమ్మేస్తుందంట. ఒకతను ఇలా చెప్పాడు. యోనా ఆహ్, మత్స్యము కడుపులో ఉన్నాడు, లేకపోతే ఆ వేల్‌లో ఉన్నాడు అని దేవుడు చెప్తే కూడా నమ్ముతాను. యోనా కడుపులో అంత పెద్ద వేల్ ఫిష్ లోపల వెళ్లి కూర్చుందని దేవుడు చెప్తే నేను ఖచ్చితంగా నమ్ముతానని ఒక సేవకుడు చెప్పేవాడు. பாருங்க. அன்பு வந்து எல்லாவற்றையும் தாங்கும், எல்லாவற்றையும் விசுவாசிக்கும். ஒரு ஊழியக்காரர் சொல்வார் இப்படி, யோனா வந்து மீனின் வயிற்றில் இருந்தான் என்றாலும் நான் விசுவாசிப்பேன். அதே ஆண்டவர் அந்த பெரிய மீன் யோனாவுடைய வயிற்றில் இருந்தாலும் இருந்தது என்று சொன்னாலும் நான் விசுவாசிப்பேன். అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. எல்லாவற்றையும் நம்பும், எல்லாவற்றையும் அது வந்து సహిత్తు కొల్லும். 8-11 వాక్యాల వరకు చదువుకుందాం. 8-11వ వచనం వరకు వాసిப்போம். அன்பு ஒரு காலம் ஒழியாது. தீர்க்க தரிசனங்களானாலும் ஒழிந்து போம். அந்நிய பாஷைகளானாலும் ஓய்ந்து போம். அறிவானாலும் ஒழிந்து போம். நம்முடைய அறிவு குறைவுள்ளது. நாம் தீர்க்க தரிசனம் சொல்லுதலும் குறைவுள்ளது. நிறைவானது வரும்போது குறைவானது ஒழிந்து போம். ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఆమేన్. ఆమె. ఇక్కడ ఒక స్పిరిచువల్ గ్రోత్ గురించి మాట్లాడుతున్నారనమాట. పిల్లవానిగా ఉన్నప్పుడు నేనేం చేశాను, వాటిని విడిచిపెట్టి ఇప్పుడు పెద్దవానిగా మారాను గనుక నాలో కొన్ని మార్పులొచ్చాయి. ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది ఎప్పుడు మనం ఆత్మీయులు అని చెప్పుకోగలుగుతామంటే, ఈ దేవుని ప్రేమలో అనుదినము ఎదుగుతూ, ఆ ప్రేమను మనము ప్రదర్శించే వారిగా మన జీవితంలో అందరూ చూసేటట్లు. మనం చెప్పుకోలేము. నేను దేవుని ప్రేమతో చేత నింపబడ్డాను మనం చెప్పుకోలేం. మన ఇంట్లో ఉన్నవాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. మన సంఘంలో ఉన్నవాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. మన ఆఫీస్‌లో ఉన్నవారు వాళ్ళు చెప్పాలి. దేవుని ప్రేమ వీళ్ళలో ఉంది. దేవుని ఓపిక ఉంది. మనస్సు ఉంది. తప్పు చేసినా క్షమించగలిగే ఒక మనస్సు ఈ వ్యక్తిలో ఉందనేసి ఇతరులు మనకు సాక్ష్యం ఇవ్వాలని మనకు మనమే ఇచ్చుకుంటాం కాదనమాట. ఇక్కడ మరలా కంపారిజన్ చేస్తున్నాం. వరాలతో చేస్తున్నాడనమాట. ఏ ఒక్క వరమైనా అది జ్ఞానమైన, ప్రవచనమైన, అన్య భాషలైనా నిలిచిపోతాయి. వ్యర్థము నిరర్థకమై అవుతుందని కూడా మాట్లాడుతున్నాడు. కొందరు ఈ వాక్యాన్ని ఉంచుకొని చూడండి అన్ని భాషలు కూడా వెళ్ళిపోయాయి అంటారు. అప్పుడు జ్ఞానం కూడా వెళ్ళిపోయిందా? మనుషులకు జ్ఞానం లేదా ఈరోజు? లేదు. అన్నీ ఉన్నాయి. కానీ సంపూర్ణమైనది ప్రేమ అన్నమాట. అది వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒకరోజు ఆగిపోయే దినం రాబోతుంది. ఫ్యూచరిస్టిక్ అన్నమాట. భవిష్యత్తులో జరగబోయే కార్యాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. ప్రవచనాలు నిలిచిపోయే ఒక కాలం వస్తుంది. అన్ని భాషలు ఉపయోగించవలసిన ఇంకా మనకు చాలు అన్న ఒక సమయం రాబోతుంది. జ్ఞానంతో కూడా పని లేని ఒక సమయం అనేది రాబోతుందనమాట. అందుకే మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా వ్యర్థమైపోవును. సంపూర్ణమైనది వచ్చినప్పుడు ఇవన్నీ కొరత కలిగినవన్నీ కూడా వెళ్ళిపోను. మనం ఏది ఇప్పుడు చూడండి ఎంత ప్రవచించినా, ఎంత దేవుని జ్ఞానంతో మాట్లాడినా ఏదో కొద్దిగా మనం వేగ్‌గా చెప్పగలుగుతున్నాం. సమస్తాన్ని ఎరిగిన వారుగా చెప్పలేకపోతున్నాం కదా! ఎంతగా పరిశుద్ధాత్మ క్రియ చేస్తుంటే కూడా ఆ స్పెసిఫిక్ ఈవెంట్‌లో ఏదో ఒక్క కార్యం గురించే మాట్లాడగలుగుతున్నాం. అన్నీ తెలుసుకోలేకపోతున్నాం. பாருங்க இந்த இடத்துல எழுதப்பட்டிருக்கிறது மறுபடியும் ஆவிக்குரிய வரங்களை எடுத்து எழுதுறார். அன்பு என்னது அந்நிய பாஷை என்றாலும் நின்று போகும். தீர்க்க தரிசனம் ஒழிந்து போகும். ஞானம் இல்லாம சிலர் சொல்லுவாங்க அந்நிய பாஷை ஒழிஞ்சு போச்சு. இல்ல. அப்ப ஞானம் என்னாச்சு? அறிவெல்லாம் இருக்குல்ல. இன்னும் இருக்கு. அதே மாரி தான் அந்நிய பாஷையும் இருக்கு. ஆ தீர்க்க தரிசனம் இருக்கு. ஆனா ஒரு காலத்துல இது பிரயோஜனம் இல்லாமல் போகப்போகுது. இந்த இடத்துல 11ஆம் வசனம் சொல்கிறார். நான் குழந்தையா இருக்கும்போது குழந்தையைப் போல பேசினேன். குழந்தையைப் போல சிந்தித்தேன். குழந்தையைப் போல யோசித்தேன். நான் புருஷனான பிறகு குழந்தையான குழந்தைகள் செய்கிற காரியங்களை அதெல்லாம் விட்டு ஓய்ந்து நான் ஒரு மனுஷனைப் போல நடந்து கொள்ளுகிறேன் என்று கூட சொல்லுகிறார். చివరిగా 12, 13 వాక్యాలు చదువుకుందాం. కடைசியா 12, 12, 13 వచనங்களை வாசிப்போம். இப்பொழுது கண்ணாடியிலே நிழலாட்டமாய் பார்க்கிறோம். அப்பொழுது முகமுகமாய் பார்ப்போம். இப்பொழுது நான் குறைந்த அறிவுள்ளவன். அப்பொழுது நான் அறியப்பட்டிருக்கிறபடியே அறிந்து கொள்வேன். இப்பொழுது விசுவாசம், நம்பிக்கை, அன்பு இம்மூன்றும் நிலைத்திருக்கிறது. இவைகளில் அன்பே பெரியது. ஆமென். ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము.
ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్. ఆమేన్. వాక్యం ఎంత చక్కగా ఇక్కడ రాయబడింది చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న అద్దంలో చూసుకుంటున్నామంట. కానీ రాబోయే ఒక కాలంలో ముఖాముఖిగా చూడబోతున్నాం. 3 విషయాలు గొప్పగా ఉన్నాయనేసి దేవుని ఆత్మ ఇక్కడ సెలవిస్తున్నాడు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 ఈ మూడిట్లో వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని కూడా மாట్లాடுது. 3 விஷயம் விசேஷமாக இந்த இடத்துல ஆவியானவர் பேசுகிறார். இப்பொழுது விசுவாசமும், நம்பிக்கை, அன்பு. இம்மூன்றிலும் ఈ 3 నిలైతిరుకు இதுல ఇవகளில் అన్బే పెరియదు. ఓకే. ఇందాక మనము విన్న ఈ వాక్యాన్ని కొద్దిగా రీక్యాప్ చేసుకుందాము. ఎందుకు దేవుడు ప్రేమ మీద ఇంత ఎంఫసిస్ ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఆయనలో మనము నిలబడుకోవాలంటే ఆ ప్రేమ లేకుండా నిలబడుకోలేము. முதலாவது நாம் புரிந்து கொள்ள வேண்டியது இன்றைக்கு நாம் பார்த்த காரியம் தேவன் அன்பா இருக்கிறதுனால அவருக்குள்ளே இருக்கிறவர்கள் அன்புல நிலைத்து இருக்க வேண்டும். God is love and if you want to have fellowship with God you must love. 1 యోహాను మనం నిండుగా చదువుకున్నట్ల 1 యోహానులో సారాంశం ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే మీ సహోదరులను కూడా ప్రేమించాలి. కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి కనబడే ఒక వ్యక్తిని మీరు ద్వేషిస్తుంటే అప్పుడు దేవుణ్ణి మీరు ప్రేమించడం లేదు. కయ్యను మార్గంలో ఉన్నారు అని కూడా వాక్యం చెప్పబడుతుంది. 1 யோவான் முழுமையா நம் வாசித்து பார்த்த அந்த இடத்துல இருக்கிறது ஒரே ஒரு விஷயம் தான். நீங்க தேவனை நேசிக்கிறேன் என்று சொல்லிவிட்டு உன்னுடைய சகோதரனை பகைத்துக் கொண்டிருந்தால் அன்பு உனக்குள்ள இல்லை. காணப்படாத தேவனை நம்புக அவரை நேசிக்கிறேன்னு சொல்லி காணப்படுகிற உன்னுடைய சகோதரன் நேசிக்காவிட்டால் எப்படி காணப்படாத தேவனை நேசிப்பாய் என்று கூட கேட்கிறார். ఇంకొక విషయం అసలు ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ఇప్పుడు చూడండి ఏ వరమైనా విశ్వాసమైన నిరీక్షణైనా ఈ లోకంలో ఉన్నంత వరకే మనం ఉపయోగించుకుంటాం. ఈరోజు మనకు విశ్వాసం అవసరం. ఒకరోజు మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని రాజ్యం వచ్చిన తర్వాత ఎవ్వరికి విశ్వాసంతో పని లేదండి. ఎప్పుడైనా ఆలోచించారా? విశ్వాసం అవసరం లేదు. చూచిన తర్వాత విశ్వాసం కనబడిన వాటినే విశ్వసించడానికి మనకు దేవుడు వచ్చి విశ్వాసాన్ని ఈరోజు ఇచ్చాడు. మన కంటికి కనబడినవి వినిపించుకున్నవి నమ్మడానికి విశ్వాసం ఇచ్చాడు. నిరీక్షణ అంటే ఒకరోజు జరగబోయే కార్యము ఖచ్చితంగా జరుగుతుందని ఎదురు చూస్తూ ఉండడమే నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు వచ్చి మనల్ని తీసుకెళ్తారు. అది ఒక నిరీక్షణ, గొప్ప నిరీక్షణ. అందుకే చెప్తున్నాడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో ప్రేమే గొప్పది. ఎందుకంటే ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళిన తరువాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా అక్కడ నేను విశ్వసిస్తున్నాను దేవుడు చేయబోతున్నాడు అనేసి చెప్పుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. பாருங்க விசுவாசம், நம்பிக்கை, அன்பு இது மூன்றிலும் அன்பு பிரதானம் என்று சொல்கிறார். ஏன்னா நம்ம ஒரு நாள் தேவனுடைய ராஜ்யத்துக்குள்ள போனதுக்கு பிறகு நமக்கு விசுவாசத்தோட வேலையே இருக்காது. அங்க போய் யாருமே ஆண்டவரே நான் విశ్వాసத்தோட జెబిக்கிறேன்னு சொல்ல మాటాం. నేరుగా பார்த்து கேட்போం. ఈ రోజు మనం యేసుక్రీస్తు వస్తున్నాడు అని ఒక నిరీక్షణతో ఉన్నాం. పునరుద్ధానం కలుగుతుందని ఒక నిరీక్షణతో ఉన్నాం. పరలోకానికి వెళ్ళబోతున్నాం ఒక నిరీక్షణతో ఉన్నాం. ఏదో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడని ఎదురు చూస్తూ ఒక నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నాం. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత నిరీక్షణ అనే ఆ క్వాలిటీతో మీకు నాకు ఏ పని లేదనమాట. అక్కడ నిరీక్షణ అవసరం లేదు. అన్నీ కనబడతాయి, అన్నీ దొరుకుతాయి. అడగడానికి ఏది ఉండదంట ఆ రోజు. ప్రభు దగ్గరెళ్ళి ప్రభువా ఇది నాకు ఇవ్వు అని కోరుకోవడానికి ఏది ఉండదు. అన్నీ సంతృప్తిగా இச்சே ఒక தினம் வస్తున్నది. பாருங்க பரலோகத்துக்கு போய் நாம் சேர்ந்தது பிறகு நம் நம்பிக்கையோடு இன்றைக்கு இயேசு வரப்போகிறார் என்கிற நம்பிக்கை, உயிர்த்தெழுதலின் நம்பிக்கை, நம்மளுடைய வாழ்க்கையில ஒரு அற்புதம் நடக்க போகிற நம்பிக்கை. அது மாதிரி நம்பிக்கை இனி நம்ம பரலோகத்துக்கு போன பிறகு இருக்க போறது கிடையாது. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా అన్య భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ దేవుడు ఇంకా ఆయన్ను చూసి నేరుగా మాట్లాడే వేరే భాషలు మనకి ఇవ్వగలుగుతాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా అక్కడ స్వస్థత వరము అవసరం లేదు. ఎవ్వరు అక్కడ రోగులు లేరు. మీరెళ్లి స్వస్థత పరచడానికి ఈరోజు స్వస్థత వరం ఉంది అని మనము ఉండడం మంచిదనమాట. కానీ ఈ స్వస్థత వరాన్ని తీసుకొని పరలోకానికెళ్తే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకే చెప్తున్నాను నిరర్థం అవుతుందంటే ఎక్కడవుతుందంటే ఇక్కడ కాదండి. పరలోకానికెళ్ళిన తరువాత ఒకరోజు ప్రవచనము, అద్భుతాలు చేసే వరము, స్వస్థతనిచ్చే వరము,
అన్య భాషలు, ఆత్మలను గ్రహించుకునే వరం ఇవన్నీ కూడా ఇట్ విల్ బికమ్ ఇర్రెలెవెంట్. నిరర్ధకము అంటే ఇంకా దాంతో ఎటువంటి పని లేదనమాట. ఆ దినం రాబోతుంది. అందుకే జెప్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం దేవుని రాజ్యంలో స్థిరముగా నిలబడుకునేది ఏంటంటే, దేవుని ప్రేమ. అక్కడున్నవాళ్ళు పరలోక రాజ్యం ఎటువంటిదంటే ప్రేమ కలిగిన రాజ్యం. ఒకరినొకరు ప్రేమిస్తూ, దేవుడిని ప్రేమిస్తూ, పొరుగువారిని ప్రేమిస్తూ, అందరూ ఆనందముతో చిరకాలము జీవించే ఆ యొక్క ప్రదేశంలో దేవుడు మనల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. అక్కడికెళ్ళాలంటే ఈ యొక్క ప్రేమలో మనము ఇప్పుడే మనమొచ్చి ఎదిగి ఒక స్టేజ్‌కి రావాలన్నమాట. పర్ఫెక్షన్‌లోకి ప్రతిరోజు వస్తూ ప్రతిరోజు మనం వచ్చి మారుతుండాలి. ఇంకా కొద్దిగా ప్రేమలో ఎప్పుడు మనము కొదవగా ఉన్నాము, నాకు తక్కువ ఉంది అనుకోవాలే తప్ప నేను నిండుగా వచ్చేసాను కాదు. ఐ నీడ్ టు లవ్ మోర్. ఐ నీడ్ టు లవ్ గాడ్ మోర్. ఐ నీడ్ టు లవ్ పీపుల్ మోర్. లవ్ మోర్. లవ్ మోర్. ఆ! ప్రేమింతుమును అత్యధికముగా అని కూడా పాట పాడుకుంటున్నాం కదా! ఇలాగా ప్రేమించడం. ఈ ప్రేమ ఒక్క క్వాలిటీ మాత్రం పరలోకంలో ఎప్పుడు ఉంటుందండి. నిత్యము ఉండబోయేది ఒక్కటే ప్రేమ. అందుకే దేవుడు చెప్తున్నాడు, "பிரேமே சிரேஷ்டமானது." பரலோகத்துக்கு போன பிறகு அங்க தீர்க்க தரிசனங்கள் நமக்கு தேவையில்ல. சுகமளிக்கும் வரத்த வச்சிருந்தாலும் யாருமே சுகப்படுத்த இல்ல. அங்க தீர்க்க தரிசனம் கேட்க யாருமே கிடையாது. அற்புதம் செய்கிறதுக்கு, அற்புதங்கள பெறலான அந்த தேவை யாருக்குமே இல்ல. எதுவுமே இல்ல அங்க. விசுவாசம் இல்ல. எல்லாமே போச்சு. எல்லாமே வந்து 0 ஆயிடும். அங்க போன உடனே அதெல்லாம் வேலை செய்யாம போயிடும். ஆனா, అன்பు ఒండ్రు మాత్రం నిలైతిరుக்கும். ఇప్పుడు మన భారతదేశంలో మనం మొబైల్ వాడుతున్నామండి. ఆ మొబైల్‌లో సిమ్ ఉంది. చార్జ్ చేసుకుంటే పనిచేస్తుంది. ప్రతీదీ పనిచేస్తుంది. మేము మొన్న ఇక్కడ నుండి ఈ దేశం నుండి శ్రీలంకకెళ్ళిన వెంటనే ఏమైందంటే, ఆ మొబైల్ వేస్ట్ అయింది. ఆ సిమ్ వేస్టు, ఇంటర్నెట్ పనిచేయడం లేదు. ఇది ఏది లేదు. సమస్తము నిరర్ధకమైంది. సమస్తము అక్కడ ఉపయోగించుకోలేని ఒక పరిస్థితి అనేది కలిగిందనమాట. అక్కడ అది ఆ సిమ్ వచ్చి అక్కడే ఉన్నట్లయితే ఆ సిమ్‌ని తీసి మనం కిందకి పడేయాలి తప్ప, అక్కడ ఎంత ఆ సిమ్‌లో నేనెంత ఇంత ఖర్చు పెట్టుకున్నాను, ఇంతగా నేను రీచార్జ్ చేసుకున్న 10,000 చేసుకున్నానంటే కూడా పని చేయదండి. అదేవిధంగా ఈరోజు మనం వాడుతున్న భాషలైన, ప్రవచనమైన, అద్భుతాలైన, స్వస్థతలైన, నిరీక్షణైన, విశ్వాసమైన ఇవన్నీ ఈరోజు వాడుకుంటే బాగా బలంగా ఉంటుంది. కానీ దేవుని రాజ్యంలో వెళ్ళిన తరువాత అవన్నీ కూడా పనిచేయడం అలాగే ఆగిపోయి ఒక్కటి మాత్రం పనిచేస్తుందంట. ప్రేమ ఒక్కటే. பாருங்க, நாங்க வந்து இங்க இந்தியாவுல இருக்கிற வரைக்கும் ஒரு சிம் போட்டிருக்கீங்க, மொபைல் வச்சிருக்கீங்க, ரீசார்ஜ் பண்ணியிருக்கீங்க, நல்லா வேலை செய்யும். திடீர்னு ஒரு வேற ஒரு நாட்டுக்கு போயிட்டோம். நாங்க கடந்த நாட்களில் இலங்கைக்கு போனோம். இலங்கைக்கு போய் உள்ள போன உடனே அந்த மொபைல் வேலை பண்ணல. அந்த சிம் வேலை பண்ணல. அதுல 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 வைத்திருக்கிற பணத்துல ஒரு பிரயோஜனம் இல்ல. அதே மாரி தான் இன்றைக்கு நாம் வைத்திருக்கிற அ ஜெபமா இருக்கட்டும், இல்லாவிட்டால் விசுவாசம், நம்பிக்கை, ஆவிக்குரிய வரங்கள், அற்புதங்கள் இதெல்லாம் நல்லது தான். ஆனா பூமியில தான் வேலை செய்யும். பரலோகத்துக்கு போன உடனே இதெல்லாம் வந்து 0 ஆயிட்டு அப்படியே நின்று போகும். ஆனா అன்பు ఒండ్రు మాత్రం వేల செய்து கொண்டே இருக்கும். ప్రేమ ఒకటి మాత్రం పనిచేస్తూనే ఉంటుందండి. ఈ ప్రేమను మనం కోరుకుందాం. ప్రభువా మాకు కూడా మీ యొక్క ప్రేమనివ్వండి. మాకు అస్సలు లేదు ప్రభువా. అదే దీనత్వము కలిగిన వారుగా ఉండాలి దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు. యూ నీడ్ టు బి బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఆత్మలో దీనత్వము కలిగిన వారు ధన్యులని యేసుక్రీస్తు మాట్లాడారు. దీనత్వం అంటే డబ్బులు లేక, తినడానికి తిండి లేక ఉండడం కాదండి. ఎప్పుడు దేవుని దగ్గరికెళ్ళినప్పుడు ప్రభువా నాకు ఇంకా కావాలి. నేను తక్కువ ఉన్నాను అని దేవుని వద్దకు వెళ్లి పుచ్చుకోవడానికి రెడీగా ఉండేదే ఆ దీనత్వం అన్నమాట. ஆவியில் எளிமை உள்ளவர்கள் பாக்கியவான்கள் என்று சொல்லப்படும்போது, எளிமை உள்ளவர்கள் என்றால் பணம் இல்லாம, பொருளாம இருக்கிறவங்க மாத்திரம் கிடையாது. ஆண்டவர்கிட்ட போகும்போது, ஆண்டவரே எனக்குள்ள இந்த விஷயங்கள் இல்ல. எனக்கு இத తాంగు என்று சொல்லி కేకறது தான். ఈరోజు మీరు నేను అడగగలిగితే ప్రభువా నాకు దేవుని ప్రేమను ఆ హృదయంలో నింపుము అని అడగగలిగితే దేవుడు తన ప్రేమ చేత మనల్ని నింపగలుగుతాడు. இன்றைக்கு நாம் வந்து ஆண்டவரே உங்களுடைய அன்பினால என்னை நிரப்புங்கோ என்று கேட்டுட்டா ஆண்டவர் நம்மளுடைய உள்ளத்தை அவருடைய అన్బినాల నిరపువారు. ఆ తర్వాత కొద్ది సమయమైన తర్వాత ఈ ప్రేమ తగ్గిపోతుంది. మరలా అడగాలి దేవుని దగ్గర. మరలా అడగాలి. మరలా అడగాలి. ఇది వరంలాగా మనలో ఎప్పుడు ఉండదండి. ప్రేమ అనేది ఎప్పుడు పొందుకుంటూ ఉండాలి. అనుదినం, అనుక్షణము కోపమొస్తుందా ప్రార్థించండి. ప్రభువా దేవుని ప్రేమ నాలో దయచేయండి.
చిరాకొస్తుందా? చిరాకనిపిస్తుందా? ఎవరైనా చెప్పిన మాటను బట్టి ప్రభువా, దేవుని ప్రేమను సహించే ప్రేమనివ్వు ప్రభువా. யாராவது நம்மள ஏதாவது சொன்னா கோவம் வருதா? உடனே நீங்க ஜெபிக்கணும். ஆண்டவரே, எனக்குள்ள அன்பு தாரும் ஆண்டவரே. வெறுப்பு வருதா? எனக்குள்ள அன்பு தாரும் ఆండవరే. ఇతరులను ఎలాగైనా కక్ష తీర్చుకోవాలి, వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి నాకు ఆలోచనలు వస్తున్నాయా? ఈర్ష్య పుట్టుతుందా? వెంటనే మనం ప్రార్థించాలి. ప్రేమ தங்கிப்போயிது. దేవుని ప్రేమ నాలో ఉంచను ప్రభువா. மற்றவங்கள பார்த்து பொறாம வருதா? மற்றவங்கள பார்த்து கோவம் வருதா? மற்றவங்க மேல நம்ம வந்து ஏதாவது ஒரு பழி வாங்கணும்னு நினைக்கிறோமோ, ஆண்டவர்கிட்ட முதல்ல போய் கேட்கணும். ஆண்டவரே, அன்பை தாரும் ஆண்டவரே. ఎవ్వరు కూడా సంపూర్ణులు లేరు. ఎవరు కూడా దేవుని ప్రేమ నాలో నిండుగా ఉందని చెప్పలేము. కానీ ఇలా ప్రార్థించి, ప్రార్థించి, ప్రార్థించి క్షణ క్షణము దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ చేత మన హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించుకోగలిగితే అప్పుడు దేవుని ప్రేమ మనలో నుండి ఇతరులు చూడ్డానికి దేవుని మహిమ అనేది కనబడుతుందండి. ஒவ்வொரு நிமிஷமும் நிமிஷமும் ஒவ்வொரு நாளும் விடாம நம்ம ஜெபிச்சு இந்த அன்பை பெற்றுக்கொண்டு இந்த அன்பை நாம் வெளிப்படுத்தினால் அப்பொழுது உலகம் தேவனுடைய அன்பை பார்க்கும். ఇట్స్ ఎ హార్డ్ వర్క్. ఇట్స్ నాట్ ఎ ఈజీ వర్క్. ఈరోజు ప్రార్థించుకొని ప్రభువా నాకు ప్రేమనిచ్చేయి అంటే ప్రేమను మీకు అద్భుతంగా ఇచ్చేసాను. ఇంక నువ్వు ఎప్పుడు నిండుగా ఉంటుంది ప్రేమ అంటే అలా ఉండదు. మన్నా లాంటిదనమాట. వెళ్లి మనమే తీసుకురావాలి. మనమే దేవుని యొద్ద నుంచి పొందుకొని కాన్షియస్‌గా దేవుని అడిగి ఉపయోగించుకోవాలి. మళ్ళీ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎళ్ళాలి. పొందుకోవాలి. జస్ట్ లైక్ ఫిల్లింగ్ యువర్ పెట్రోల్ ఆర్ రీచార్జింగ్ ఆర్ చార్జింగ్ యువర్ బ్యాటరీ. ఏం చేస్తున్నాం? మనం బండి నడిపిస్తున్నామండి. ఈరోజు పొద్దున పెట్టారు, ఫుల్ ట్యాంక్ కొట్టారు. అందుకని ఎప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంటుందంటే లేదు. అది ఒక 4, 5 డేస్ మీరు వాడుకున్న తర్వాత మరలా జీరోకొచ్చే స్టేజ్‌లో మరలా ఏం చేయాలి? వెళ్ళే అంత స్థితికి వదలకూడదు. తక్కువున్నప్పుడే ఫిల్ జేసుకోవాలి. అదే విధంగా దేవుని ప్రేమ మనలో తగ్గిపోతూ ఉంది అని కొన్ని కొన్ని సింప్టమ్స్ తెలుస్తుంటుంది. మనలో ఇరిటేషన్, కోపము అటువంటివి వచ్చేస్తుంటే మనలో ప్రేమ తగ్గిపోయింది. బ్యాటరీ వీక్ అయిందని అర్థము. అప్పుడు దేవుని దగ్గరెళ్లి మోకాళ్ళొంగి లేకపోతే ఎక్కడ కూర్చున్నా నడుచుకుంటుంటే కూడా ప్రభువా నీ ప్రేమ చేత నన్ను నింపు. మరలా నన్ను రీచార్జ్ చేయి. నన్ను నూతన పరుచు అని அடிగినప్పుడు దేవుడు నిండుగా ఇస్తాడు. இப்போ ஒரு கார், ஒரு வண்டிய நடத்துறோம். அதுல பெட்ரோல் ஊத்துறோம். பெட்ரோல்ல ஃபுல் டேங்க் போட்டுட்டோம்னா எப்பவுமே இருக்காது. நீங்க கொஞ்ச நாள் உபயோகிச்சுட்டீங்கன்னா மறுபடியும் ஜீரோக்கு வரும். ஜீரோக்கு வர விடக்கூடாது. கொஞ்சம் குறையும் போதே மறுபடியும் ரீஃபில் பண்ணணும். அதே மாரி தான் இந்த அன்ப கூட நம்ம ஆண்டவர்கிட்ட கேட்டு நமக்குள்ள குறைகள் வரும்போது நம்ம உடனே ఆండవர்கிட்ட கேட்டு రీఫిల్ பண்ணும்போது ఆండవర్ నిశ్చయమా செய்வார். ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడని అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమలో మనము ఎదుగుదాం. ఇతరులను ప్రేమిద్దాం. దేవుని ప్రేమిద్దాం. ஆண்டவருக்குள்ளாக நாம் வளருவோம். ஆண்டவரை நேசிப்போம். மற்றவங்களை நேசிப்போம். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக.